యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం బాలికల ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలను ఆకస్మికంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల విధుల హాజరు పట్టికను, రోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం బాలికల ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలను ఆకస్మికంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల విధుల హాజరు పట్టికను, రోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని తెలుసుకున్నారు. విద్యార్థులతో కిచెన్ను, రోజు వండే ఆహార పదార్థాలను, పప్పు ధాన్యాలు, కూరగాయలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, తాజా కూరగాయలను వాడాలని తెలిపారు. స్కూల్ పరిసరాలలో గడ్డి మొక్కలు లేకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారి లక్ష్యం ఏంటని, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి బాగా కష్టపడి చదువుకోవాలని, మీకేమైనా సమస్యలు ఉంటే కలెక్టర్గా నేను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బాగా చదివి మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలను తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటమ్మ, సివిల్ సప్లై అధికారి రోజారాణి, ఉపాధ్యాయుల బృందం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇతర ఉంచండి, ఏమన్నా నిబంధన పెడతారా? మీ ఇష్టం. చెప్తాను సార్, ఎన్ని టైం అన్నా స్మైల్ అయితే ఫస్ట్ స్మైల్ అనేది తీసేయమని చూసుకోండి. మీరే మొత్తం అయితే చూస్తారా? 9th క్లాస్ వస్తున్నారా? దీంట్లో చాలా స్మైల్ అయితే మీ పేరేంద్ర దీక్షిత. దీంట్లో చాలా స్మైల్ అయితే మరి ఇది కూడా అంతే రోజు మనోడే నడిపి ఈ చోటు పని చూసాయా? ఇవి ఎట్లా చెక్ చేస్తారా? అదే ఈ ముద్రాలు ఎట్లా చేస్తుంది ఎట్లా మిచ్చు మరి నేను పోతాను. మంచిగా ఉందమ్మా, పర్ఫెక్ట్ ఉంది. మరి ఏ క్లాస్ రా మీకు పర్ఫెక్ట్? మార్నింగ్ తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా తరాల పేదరికం పోవాలంటే చదువు ఒక్కటే మార్గం. అది గట్టిగా చదువుకోవాలి. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినారు, ఇంతమంది లెక్చరర్స్, టీచర్స్ ఉన్నారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కరిస్తాం. ప్రిన్సిపల్ గారితో మాట్లాడి మీ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ పరిష్కరిస్తాం. ఇంతమందిలో మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు కాబట్టి ఏదున్నా ప్రభుత్వం మీ వెంట ఉంటుంది, జిల్లా యంత్రాంగం ఉంటుంది. అందుకని సమస్యలు తెలుసుకోవడానికే జిల్లా అధికారిని, ఆమె కూడా మహిళా అధికారిని, మంచి అధికారిని ఇక్కడ పంపించడం. వారు కూడా రిపోర్ట్ చేస్తారు. ఈ సమస్యల పరిష్కారం ఏమన్నా చేస్తాం. కానీ ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఇంట్లో అయినా బయట అయినా. ఇవన్నీ మీరు పక్కన పెట్టి చదువుకోవాలి. సో 10th క్లాస్లో అత్యధికమైన మార్కులు వస్తే IIIT బాసర్లో సీట్ వస్తుంది. అక్కడ వచ్చిందంటే మీ జీవితమే మారిపోతుంది, వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. సో SSC మీద 10th క్లాస్ మీద పూర్తి దృష్టి పెట్టండి. 100% రిజల్ట్స్ ఎట్లా వస్తాయి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో. కానీ టాప్ మార్క్స్ రావాలి. టాప్ మార్క్స్ రావడం వల్ల IIIT ఇతరత్ర బెస్ట్ అవైలబుల్ కాలేజెస్లో సీట్లు వస్తాయి, మీ లైఫ్ మారుతుంది. కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. టైం వేస్ట్ చేయకుండా పూర్తిగా మీ చదువు మీద, వ్యాయామం మీద, యోగా మీద, వీటి మీద మొత్తం కూడా దృష్టి సారించి మంచి ఫలితాలు తీసుకొస్తే మీకు, మీ కుటుంబానికి, మీ గ్రామానికి, మీ యొక్క స్కూల్కి, కాలేజ్కి, తర్వాత అదేవిధంగా మాకు, మీ ప్రిన్సిపల్కి, కలెక్టర్కి, జిల్లాకి అందరికి కూడా సంతోషంగా ఉంటుంది. మాకు కావాల్సినది ఒకటే. ఓకేనా? గట్టిగా గట్టిగా
థ్యాంక్ యూ